ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో వేల కుటుంబాల్లో స్మైల్ అంటూ వార్త కనిపిస్తోంది. నిన్న కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈ అంశం మనం చూస్తూ ఉన్నాం. వర్ధిల్లు వందేళ్ళు అంటూ మనకు కనిపిస్తోంది ఫోటో ఐటెం. నిన్న తన పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి ఆశీర్వాదం తీసుకుంటున్నారు కేటీఆర్ గారు. అంశానికి సంబంధించిన ఫోటో ఐటెం మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు ఆలింగనం చేసుకొని కేటీఆర్ గారికి బర్త్డే విషెస్ చెప్పారు. వర్ధిల్లు వందేళ్ళు అంటూ ఆయన దీవించిన సందర్భం కనిపిస్తుంది. దానికి సంబంధించిన ఫోటో ఐటెం కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే పుట్టినరోజు వేడుకలను ఆయన వారియర్ ఇంట్లో జరుపుకున్న అంశం అపూర్వమైన సందర్భం కూడా కనిపిస్తుంది. కాంగ్రెస్ సర్కారు పెట్టిన అక్రమ కేసులో దాదాపు 20 రోజుల పాటు జైలుకి వెళ్ళి వచ్చిన బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ శశిధర్ గౌడ్ ఇంటికెళ్ళి నిన్న కేటీఆర్ గారు బర్త్డే జరుపుకున్నారు. ఆయనతో కలిసి కేక్ కట్ చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన కేక్ కట్ చేసి బర్త్డే జరుపుకోవడం అనేది పార్టీ శ్రేణుల్లో కూడా పెద్ద ఎత్తున ఉత్సాహాన్ని నింపిన సందర్భం కూడా కనిపిస్తోంది. ఎవరు పార్టీ కోసం పనిచేస్తారో, అలాగే ఎవరు తెలంగాణ హక్కుల కోసం పోరాడతారో వారికి ఎప్పుడు కూడా పార్టీ అండగా ఉంటుందనే ఒక బలమైన సంకేతం కూడా నిన్న వెళ్ళిన సందర్భం కనిపించింది. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన సందర్భం కూడా మనం చూసాం. చిరునవ్వులు పంచిన గిఫ్ట్ ఏ స్మైల్ అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. వేల కుటుంబాల్లో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున వారికి అవసరమైన అనేక రకాల పరికరాలను పంపిణీ చేసిన పరిస్థితి. ఇప్పటికే కేసీఆర్ కిట్లను పెద్ద ఎత్తున నిన్న పంపిణీ చేశారు. అలాగే అనేక కార్యక్రమాలను కూడా నిర్వహించిన సందర్భం. కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు వేడుక అనేది ప్రజాసేవకు ఒక వేదిక కావాలని కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని పార్టీకి సంబంధించిన నేతలు అభిమానులంతా కూడా నిర్వహించిన సందర్భం. అట్టహాసంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు, ప్రముఖులు, కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు. తెలంగాణ భవన్ కోలాహలంగా మారిన పరిస్థితి. వేల సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులతో నిన్న కిక్కిరిసిపోయిన సందర్భం కూడా మనకు కనిపించింది. సామాజిక కార్యక్రమాలు చేపట్టిన నాయకులు, కేసీఆర్ కిట్లు అందజేసిన బీఆర్ఎస్ శ్రేణులు, తండ్రి ఆశీస్సులు తీసుకున్న తారక రాముడు, అక్రమ కేసులో నలుగుతున్న క్యాడర్కు పెద్ద ఎత్తున భరోసా ఇచ్చారు కేటీఆర్ గారు. శశిధర్ గౌడ్ ఇంటికి వెళ్ళి భోజనం చేసి అక్కడే బర్త్డే విషెస్ అందుకున్న అపూర్వమైన సందర్భం కూడా మనం చూసాం. ఇక పొలిటికల్ ఐటమ్ చూద్దాం. ముఖ్యమైన అంశం మనకి ఇక్కడ కనిపిస్తోంది. ముఖ్య నేత మెడకు ట్యాపింగ్ ఉచ్చు అంటూ వార్త కూడా కనిపిస్తోంది. రాడార్లో మేడంపై అధిష్టానం సీరియస్ అంటూ ఈ వార్త. రాంగ్ బూమెరాంగ్, పార్టీ కార్యదర్శి నుంచి వివరణ కోరిన ఏఐసీసీ అంటూ ఈ కథనాన్ని మనం చూడవచ్చు. త్వరలో అంతర్గత విచారణకు ఆదేశించే ఛాన్స్ అంటూ ఈ వార్త కనిపిస్తోంది. తెలియదని తప్పించుకునేలా ముఖ్య నేత ప్లాన్ చేస్తున్నారంటూ వార్త. ఓ పోలీస్ అధికారిని దోషిగా చూపించే ఎత్తుగడలు కొనసాగుతున్నాయనే అంశం మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ముఖ్య నేత మెడకు ట్యాపింగ్ ఉచ్చు రోజు రోజుకు బిగుస్తుందన్న అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. రాడార్ వ్యవహారంలో పూర్తిగా రాడార్ పరిధిలోకి ఏకంగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్కు సంబంధించిన మేడంపై కూడా ఈ ట్యాపింగ్కు సంబంధించిన వ్యవహారాన్ని నడిపించడంతో అధిష్టానం ఈ మొత్తం వ్యవహారంపై తీవ్రంగా సీరియస్గా ఉన్నట్టుగా వివరాలు అందుతా ఉన్నాయి. ఇటీవల మనం చూసాం వరుస కథనాలు, నమస్తే తెలంగాణలో వస్తున్న వరుస కథనాలతో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకప్పుడు బీఆర్ఎస్పై బురద జల్లేందుకు వాడుకున్న అంశమే ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ మెడకు చుట్టుకోవడం, ముఖ్య నేత మెడకు చుట్టుకోవడం అనేది అత్యంత కీలక పరిణామంగా అందరూ భావిస్తున్న అంశం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక మరో కీలకమైన వార్త, ఏపీ జలదోపిడీ అంటూ మరో కీలకమైన అంశం కనిపిస్తోంది. నంద్యాల జిల్లాకు సంబంధించి అక్కడున్న పోతిరెడ్డిపాలెంలో ఉన్న హెడ్ రెగ్యులేటర్ నుంచి దాదాపు భారీ స్థాయిలో 15 గేట్ల ద్వారా శ్రీశైలం బ్యాక్ వాటర్ను 40,000 క్యూసెక్లకు పైగా ఏపీ తరలించుకుపోవడం అనేది అత్యంత దారుణమైన విషయంగా, తెలంగాణ హక్కులను, తెలంగాణ రైతుల హక్కులను కాలరాసే ఒక కీలకమైన పరిణామంగా తెలంగాణ భావిస్తోంది. ఈ హక్కులను అడుగడుగునా కూడా ఏపీ భంగం కలిగిస్తున్న తెలంగాణ సర్కార్ కానీ కాంగ్రెస్ సర్కార్ ఏ విధంగా కూడా పట్టించుకోవట్లేదనే ఆవేదన కూడా రైతాంగంలో వ్యక్తమవుతోంది. వచ్చినట్టు కృష్ణాకు సంబంధించిన నీళ్ళన్నీ కూడా దిగువకు మళ్లిస్తున్నారనే అంశం ఇక్కడ చూడొచ్చు. ఇండెంట్ అలాగే ఆర్డర్ లేకుండానే ఇష్టానుసారంగా ఈ తరలింపంతా కూడా జరుగుతుందనేదే అత్యంత బాధాకరమైన విషయం. ఒకవైపు శ్రీశైలం రిజర్వాయర్, మరోవైపు తుంగభద్ర, ఇంకోవైపు నాగార్జున సాగర్ కుడి కాలువ, ఈ మొత్తం ప్రాజెక్టుల నుంచి వచ్చినట్టు మొత్తం నీళ్ళన్నీ కూడా ఏపీకి తరలించుకుపోతే ఇక తెలంగాణ రైతులకు ఎట్లా బతకాలనేదే ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందున్న ప్రధానమైన ప్రశ్న. ఆ అంశానికి సంబంధించిన కథనమే మనం నమస్తే తెలంగాణలో చూస్తున్నాం. సాగర్ నిండక ముందే ఈ ఏడాది నీటి తరలింపు మొదలుపెట్టారు. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, హంద్రినీవా, కేసీసీ ద్వారా
నిరంతరాయంగా అంటే 24/7 రాయలసీమకు ఈ జలాలను తరలిస్తున్న పరిస్థితి. ఏపీ ప్రభుత్వం అంతా కూడా మరి కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని తెలంగాణ రైతాంగం అంతా కూడా నిలదీస్తోంది. అధికారికంగా 23 కానీ అనధికారికంగా ఏకంగా 100 టీఎంసీల నీళ్లు మనం అంచనా వేయచ్చు. 100 టీఎంసీలు అంటే ఎంత భారీ స్థాయిలో నీటి దోపిడీ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఓవైపు కేఆర్ఎంబీ చోద్యం చూస్తూ ఉంటే తెలంగాణ సర్కార్ చేష్టల్లుడిగి వ్యవహరిస్తుందనే అంశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నమస్తే తెలంగాణ పరిశీలనలో విస్తుపోయే వాస్తవాలు అంటూ మొత్తానికి అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనం కూడా మనకు ఇక్కడ కనిపిస్తోంది. ఇక మరో కీలకమైన అంశం, గోపన్పల్లిలో గుండారాజ్ అంటూ వార్త. భాగ్యనగర్ టీఎన్జీఓ సెక్యూరిటీ గార్డులకు రివాల్వర్తో బెదిరింపు అంటూ ఈ వార్త కనిపిస్తోంది. ప్రభుత్వ భూమిలో అధికారుల అండతో అక్రమంగా లేఅవుట్, కిరాయి మూకల దాడితో హడలెత్తి ముంబై పారిపోయిన గార్డులు. ప్రైవేటు వ్యక్తుల భూమి ఇది కాదంటూ గతంలోనే కలెక్టర్ స్పష్టమైన నివేదిక ఇచ్చినా కూడా అక్కడ అరాచకాలు ఆగట్లేదనే అంశం కనిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కలెక్టర్ నివేదికలోనూ మార్పులు, న్యాయ పోరాటం లేకుండా ప్రైవేటుకు ఏకంగా 91 ఎకరాలు ధారాదత్తం. సుమారు 9,000 కోట్ల రూపాయల విలువ చేసే భూమి ఇది. ఆ భూమిని పంచుకుంటున్నట్టుగా పెద్దలంతా కూడా పంచుకుంటున్నట్టుగా మనకు ఈ వార్త ద్వారా తెలుస్తోంది. అధికారిక రికార్డుల్లో పేర్లు నమోదు కాకుండా యథేచ్ఛగా అక్కడ లేఅవుట్లు వేయడం అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి. రేపు మాపో బసవతారక్ నగర్ను కూడా కబలించేలా కదులుతున్న పావులు అంటూ ఈ వార్త కనిపిస్తోంది. ఇప్పటికే బసవతారక్ నగర్ వాసులు పెద్ద ఎత్తున ఆందోళన నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమ భూములకు సంబంధించిన వ్యవహారంలో బస్తీ వాసులను పూర్తిగా రోడ్డు కీడ్చి పూర్తిగా కబ్జా చేయాలనే ఒక ప్రయత్నాలు ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వ పెద్దల వైపు నుంచి జరుగుతున్న అంశాన్ని కూడా తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. అలాగే మరో కీలకమైన వార్త, విభజన చట్టానికి బీజేపీ తూట్లు అంటూ ఈ వార్త మనం చూడొచ్చు. తెలంగాణకు దక్కాల్సినవన్నీ తొక్కిపెట్టిన మోదీ సర్కార్ అంటూ ఈ వార్త. పార్లమెంటు సాక్షిగా రాష్ట్రానికి అనేక హామీలు, 11 ఏళ్లుగా రాష్ట్ర బీజేపీ నాయకుల గప్చుప్. ఎంపీలు అలాగే కేంద్ర మంత్రులు ఉన్నా కూడా తెలంగాణకు దక్కింది శూన్యం, ఫలితం 0 అంటూ ఈ వార్త. ఎన్నికల్లో లబ్ధి కోసం కేవలం గిరిజన వర్సిటీని మంజూరు చేశారు. అది కూడా తూతూ మాత్రమే మంజూరు చేసి చేతులు దులుపుకున్నారు తప్ప విభజన చట్టానికి 11.5 ఏళ్లు గడుస్తున్నా కూడా తూట్లు పొడిచిన పాపాన్ని కేంద్ర ప్రభుత్వం మూటగట్టుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ మూటగట్టుకుందనే ఒక కీలకమైన అంశం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ హక్కులను సాధించుకునేందుకు రకరకాల పోరాట పంథాను మరోసారి తెలంగాణ సమాజం చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందనే అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక యూరియా కోసమైతే గత అనేక రోజులుగా రైతులు పడుతున్న పాటలు ప్రతినిత్యం కూడా చూస్తున్నాం. ఈ ఫోటోలో కూడా మనకు కనిపిస్తోంది. వందల సంఖ్యలో ఓవైపు రైతులు, మరోవైపు మహిళలు, ఆడబిడ్డలు కూడా ఇప్పుడు క్యూ లైన్లలో చెప్పులు, ఆధార్ కార్డులు పెట్టి వారంతా కూడా ఎరువుల కోసం పొద్దటి నుంచి, కొంతమంది అయితే అర్ధరాత్రి నుంచి వేచి చూడాల్సిన దయనీయమైన పరిస్థితి తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో కూడా కొనసాగుతుంది. ఇటీవల మనం చూసాం, విత్తనాల కోసం పడిగాపులు పడ్డారు. ఇప్పుడు ఎరువుల కోసం కూడా అదే తండ్లాట, అవే కష్టాలు తెలంగాణ అన్నదాతను చుట్టుముడుతున్న సందర్భం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరిన్ని వార్తలు చూద్దాం. నిన్న కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కూడా కొనసాగిన సందర్భం తెలంగాణ వ్యాప్తంగా కూడా అంశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి నిన్న కేటీఆర్ గారు కలిసిన ఫోటో ఐటమ్స్ కూడా మనకు ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిన్న కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకుంటున్న సందర్భంలో తీసిన చిత్రం కూడా కనిపిస్తోంది. అలాగే కుటుంబ సభ్యులతో దిగిన ఫోటో కూడా కనిపిస్తోంది. వర్ధిల్లు 100 ఏళ్ళు అంటూ కేసీఆర్ గారు ఆశీర్వదించిన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. వారియర్ ఇంట్లో జరిగిన బర్త్డే వేడుకలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే తెలంగాణ భవన్కు చేరుకున్న సందర్భంలో కోలాహలంగా ఏ విధంగా పార్టీ శ్రేణులు కేటీఆర్ గారికి స్వాగతం పలికారో ఆ అంశానికి సంబంధించిన వివరాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. హ్యాపీ బర్త్డే డాడీ అంటూ హిమాన్షు బర్త్డే విషెస్ చెప్పిన అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే అనేక మంది ప్రముఖులు కూడా కలిశారు. ఎంపీలంతా కూడా కలిసి కేటీఆర్ గారికి బర్త్డే విషెస్ చెప్పిన విషయం కూడా మనకు ఇక్కడ ఫోటో ఐటంలో మనకు కనిపిస్తూ ఉంది. అలాగే పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, విద్యార్థులకు సైకిళ్ళు, అలాగే పెద్ద ఎత్తున రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ కిట్లు పంపిణీ చేసిన పరిస్థితి. వాస్తవానికి ఈ కేసీఆర్ కిట్లు పంపిణీ చేసే దృశ్యం దాదాపు 1.5 ఏళ్ల కాలంగా తెలంగాణలో మాయమైన సందర్భం. కేసీఆర్ కిట్లే పూర్తిగా మాయం చేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఈ మహోన్నతమైన కార్యక్రమం, సమున్నతమైన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో వారికి అందించాలనే ఆలోచనతో గంభీరావుపేటలో కేసీఆర్ కిట్లతో తల్లులకు అలాగే పిల్లలకు దాన్ని పంపిణీ చేసిన అంశం ఆ ఫోటో ఐటమ్ కూడా కనిపిస్తూ ఉంది. ఈ కార్యక్రమం అంతా కూడా పెద్ద ఎత్తున కొనసాగిన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే
జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో పార్టీకి సంబంధించిన నాయకులు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు రక్తదానం చేసిన అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక మరిన్ని వార్తలు కూడా మనం చూద్దాం. రేపు బీఆర్ఎస్వికి సంబంధించిన రాష్ట్ర సదస్సు కూడా జరగబోతోంది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతూ ఉంటే బీఆర్ఎస్వి శ్రేణుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉత్సాహం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రభుత్వంపై సమరశంఖం పూరించి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపును అందుకుని బీఆర్ఎస్వి నేతృత్వంలో అనేక పోరాటాలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇప్పటికే అనేక రకాల ఆందోళన కార్యక్రమాలతో ప్రభుత్వం మెడలు వంచుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర సదస్సు నిర్వహించడం ద్వారా రానున్న రోజుల్లో పార్టీ అలాగే బీఆర్ఎస్వి చేపట్టనున్న కార్యాచరణను నిర్ణయించేందుకు రేపు కీలకమైన రాష్ట్ర సదస్సును నిర్వహించబోతున్నారు. కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, దేశ్పతి కీలక ఉపన్యాసం. అన్ని జిల్లాల నుంచి ముఖ్య నేతలు, ప్రతినిధులు హైదరాబాద్ రాక బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ వెల్లడి. తెలంగాణకు అన్యాయం జరిగితే సహించం గ్యాదర్ కిషోర్, రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు బాల్క సుమన్ అంటూ ఈ వార్త కనిపిస్తోంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్వి శ్రేణులు అలాగే పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. రేపు జరగబోతున్న ఈ సమావేశం తర్వాత రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా బీఆర్ఎస్వికి సంబంధించిన పోరాట పంథా ఉండబోతోందని మాత్రం మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఇక మరో కీలకమైన వార్త, బనకచెర్లను అడ్డుకుంటాం బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి రాము అంటూ వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. బనకచెర్లకు సంబంధించిన వ్యవహారంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ చేస్తున్న పోరాటం ఇంకా కూడా కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఓవైపు ఏపీ ప్రభుత్వం, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంకోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై 3 పార్టీల నేతృత్వంలోని ప్రభుత్వాలు తెలంగాణపై చేస్తున్న ముప్పేట దాడిని ఎదుర్కొనేందుకు తెలంగాణకున్న ఏకైక గొంతుక బీఆర్ఎస్ తన పోరాటాన్ని కొనసాగిస్తుంది. తెలంగాణ రైతుల హక్కులను కాపాడేందుకు, తెలంగాణ భవితను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు మరో విషాదకరమైన వార్త కూడా కనిపిస్తోంది. తెలంగాణలో రైతుల మరణ మృదంగం మోగుతూనే ఉంది. మరో రైతు ఆత్మహత్య చేసుకున్న బాధాకరమైన విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. భూపాలపల్లి జిల్లా చింతకానిలో ఈ విషాదం చోటు చేసుకుంది. అనేక రకాల సమస్యలు, ఓవైపు అప్పులు, మరోవైపు విత్తనాలు, ఎరువుల కొరత, మరోవైపు వచ్చిన దిగుబడికి గిట్టుబాటు ధర రాక రైతాంగం అంతా కూడా చితికిపోయిన పరిస్థితి. 10 ఏళ్ల పాటు పూర్తిగా సంతోషంగా సాగిన సాగు ఇప్పుడు కన్నీటి సేద్యంగా మారిన దయనీయమైన పరిస్థితి తెలంగాణలో నెలకొన్న సందర్భాన్ని తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం కూడా గమనిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు డెంగీ జ్వరంతో రైతు మృతి అంటూ మరో వార్త కూడా కనిపిస్తోంది. ఓవైపు విష జ్వరాలు, డయేరియా, అలాగే డెంగీ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణలోని పల్లె ప్రాంతాలను అనేక జిల్లాలను కూడా కుదిపేస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. వాస్తవానికి గతంలో పల్లె ప్రగతి ద్వారా అలాగే పారిశుద్ధ్యానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా డెంగీ అలాగే మలేరియా వ్యాధుల నివారణకు పెద్ద ఎత్తున ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టేది. వానాకాలం రాకముందే పెద్ద ఎత్తున దోమల నివారణకు చర్యలు తీసుకోవడం, గ్రామీణ ప్రాంతాలకు పెద్ద ఎత్తున పల్లె ప్రగతి కింద నిధులు కేటాయించడంతో కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగా సాగిన పరిస్థితి. కానీ ఒక్కసారిగా నిధుల వరద గ్రామీణ ప్రాంతాలకు ఆగిపోవడం, పారిశుద్ధ్యం అటకెక్కడంతోనే ఇవన్నీ కూడా రోజు రోజుకు సమస్యలు పెరిగిపోతున్నాయనే అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక మరిన్ని వార్తలు కూడా మనం చూద్దాం. మోదీకి జగదీప్ ఝలక్ అంటూ నేషనల్ ఐటమ్ ఒకటి మనకు కనిపిస్తూ ఉంది. వాస్తవానికి ఇటీవల మనం చూసాం జగదీప్ ధన్ఖడ్ రాజీనామా అనేది జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున దుమారం రేపిన పరిస్థితి. మోదీకి ఆయనకు పొసగకపోవడం వల్లే, ఇద్దరి మధ్య తారాస్థాయికి విభేదాలు చేరడం వల్లే ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందనే అంశం కూడా కనిపించింది. ఈ క్రమంలోనే ఈ వార్త మనం చూడొచ్చు. జస్టిస్ వర్మ అభిశంసనలో వెనక్కి తగ్గని వైఖరి, అలాగే అనేక ఇతర కారణాలు కూడా ఈ మొత్తం వ్యవహారానికి కారణమనే అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తం మీద జాతీయ స్థాయిలో ఇది పెద్ద ఎత్తున దుమారం రేగిన పరిస్థితి. ఓవైపు ఆర్ఎస్ఎస్ నుంచి పెద్ద ఎత్తున పెరుగుతున్న ఒత్తిడి, మరోవైపు ఈ పరిణామం, ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాని ఏం చేయబోతున్నారనేది కూడా అత్యంత కీలకంగా మారుతున్న సందర్భం కనిపిస్తోంది. అలాగే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న ఈ తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం అనేది బీజేపీకి ఇబ్బందికరంగా మారిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. కేంద్ర సాధికారిక కమిటీపై సర్కారు నిందలు అంటూ మరో కీలకమైన వార్త కూడా కనిపిస్తోంది. పునరుద్ధరణపై కోరితే అసలు అడవే కాదంటూ అఫిడవిట్ అంటూ ఈ వార్త. అడవిని ధ్వంసం చేసి మొక్కలు నాటుతామంటూ నివేదిక. కంచగచ్చుబలి భూములపై మారని కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అంటూ ఈ కీలకమైన వార్త కనిపిస్తుంది. కంచగచ్చుబలికి సంబంధించిన వ్యవహారం మనం చూసాం. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణ ప్రేమికులంతా కూడా దీనిపై స్పందించారు. అయితే కేంద్ర సాధికార కమిటీ ఇచ్చిన నివేదికను మనం చూసాం, వారు చేసిన సిఫారసులు కూడా మనం చూసాం. అయితే పునరుద్ధరించాలని కోరితే అది అసలు వాస్తవానికి అది అడవే కాదంటూ
సర్కారు అఫిడవిట్ దాఖలు చేసిందనే అంశం ఇక్కడ వివాదాస్పదంగా మారుతోంది. ఇది పూర్తిగా కమిటీని ఎలా తప్పుపడతారు, కమిటీపై నిందలు వేస్తారనేది పౌర సమాజం కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. అలాగే న్యాయం జరిగే వరకు పోరు అంటూ మనం గోపన్పల్లికి సంబంధించిన వ్యవహారం కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. టీఎన్జీఓకు సంబంధించిన కేంద్ర సంఘానికి సంబంధించిన నాయకులంతా కూడా మాట్లాడారు. గోపన్పల్లిలో టీఎన్జీఓలకు సంబంధించిన ఆందోళన కూడా కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శిస్తూ వారంతా కూడా ఉద్యోగ సంఘాలకు సంబంధించిన సభ్యులంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన అంశం ఇక్కడ మనకు కనిపిస్తోంది. గోపన్పల్లిలో గుండారాజ్ అనే వార్తకు సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఢిల్లీ వేదికగా జరిగిన మరో కీలకమైన పరిణామం నిన్న ఆ అంశానికి సంబంధించిన వార్త కూడా ఉంది. రేవంత్ అవుట్, భట్టి ఇన్ అంటూ ఈ వార్తను మనం చూడవచ్చు. ఢిల్లీలో రేవంత్ రెడ్డికి తప్పని భంగపాటు, కులగణన ప్రెజెంటేషన్ బాధ్యతల నుంచి రేవంత్ రెడ్డిని తప్పించిన రాహుల్ గాంధీ అంటూ ఈ వార్త మనకు కనిపిస్తోంది. ఆయన స్థానంలో భట్టికి అప్పగింత, పార్టీ అంతర్గత సమావేశంలోనూ భట్టి విక్రమార్క నుంచే వివరాల సేకరణ, బొకే కూడా ఇచ్చేందుకు నో ఛాన్స్, రాహుల్ను కలవకపోవడంతో ప్రియాంకను కలిసి ఫోటోలు షేర్ అంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. వాస్తవానికి నిన్న ప్రెజెంటేషన్ పేరిట జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన వ్యవహారంలో జరిగిన పరిణామాలు అనేవి పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాస్తవానికి రేవంత్ అవుట్, భట్టి ఇన్ అనే ఈ మొత్తం వార్తలో ప్రధానంగా కనిపించిన పరిణామాలన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే మరిన్ని వార్తలు కూడా మనం చూద్దాం. విభజన చట్టానికి బీజేపీ తూట్లు అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏ విధంగా బీజేపీ సర్కార్ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా పూర్తిగా విభజన చట్టానికి సంబంధించిన హామీలు, తెలంగాణకు సంబంధించిన హక్కులను కాలరాస్తోందో ఆ అంశానికి సంబంధించిన వార్త కూడా కనిపిస్తోంది. వెనకబడిన జిల్లాలకు కనీసం నిధులు కూడా ఇవ్వని పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. మరి కేంద్రం ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 8 మంది బీజేపీ ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు అనేదే ఇక్కడ కీలకమైన ప్రశ్న. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న ఈ తరుణంలోనైనా కనీసం తెలంగాణ హక్కుల కోసం వారు మాట్లాడాల్సిన అవసరం ఉందనే ఒత్తిడి రాష్ట్ర ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్న పరిస్థితి. ఇప్పటివరకు కనీసం ఒక్క జాతీయ ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వకపోయినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టును సొంత ఖర్చులతో నిర్మించుకొని ఏకకాలంలో ఓవైపు బ్యారేజీలు, మరోవైపు రిజర్వాయర్లు, ఇంకోవైపు టనల్స్, ఇలా ఏకకాలంలో కార్యక్రమాల సమాహారాన్ని చేపట్టడమే కాకుండా దాని ఫలితాలు కూడా తెలంగాణ రైతాంగానికి అందించిన సందర్భం. మరోవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా 95% పూర్తి చేస్తే కనీసం కాలువలు కూడా పూర్తి చేయకుండా కాంగ్రెస్ సర్కారు దాన్ని కూడా తొక్కిపెట్టిన సందర్భం. ఇలా పక్క రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తున్న ఈ తరుణంలో మరోవైపు బనకచర్లకు సంబంధించిన వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిందనే వార్తలు ఇటీవల మనం చూసాం. పక్క రాష్ట్రానికి సంబంధించిన 2 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం మేఘాల మీద ముందుకొస్తూ ఉంటే మరి తెలంగాణ ఏం అన్యాయం చేసిందని తెలంగాణ పౌర సమాజం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో నాయకత్వం వహిస్తున్న బీజేపీని ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక స్వేచ్ఛా వ్యాపారం అంటూ మరో వార్త, భారత్ బ్రిటన్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటూ వార్త కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో స్టేట్ అవార్డ్స్ సెంటర్స్ నాట్ ఫర్ మెట్రో ఎక్స్టెన్షన్ అంటూ వార్త మనకు కనిపిస్తోంది. దో చీఫ్ మినిస్టర్ రిఫర్స్ టు మోడీ యాజ్ బడే భాయ్, సెంటర్స్ డిస్క్రిమినేషన్ కంటిన్యూస్ అంటూ ఈ వార్త కనిపిస్తోంది. మెట్రో ఎక్స్టెన్షన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూలమైన స్పందన ఇటీవలి కాలంలో లేకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న అంశం. దానికి సంబంధించి ఈ వార్త అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. గతంలో కూడా పెద్ద ఎత్తున మెట్రో విస్తరణకు సంబంధించి బీఆర్ఎస్ హయాంలో వాటికి సంబంధించిన ప్రణాళికల రూపకల్పన జరిగింది. కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి పెంచిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం దానిపై కనీసం స్పందించని అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఇంక్ ట్రేడ్ డీల్ అంటూ మరో వార్త, ద అగ్రిమెంట్ విల్ స్లాష్ టారిఫ్ లైన్స్, అన్లాక్ థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ అంటూ మరో కీలకమైన వార్త కూడా కనిపిస్తోంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదురుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల మనం చూసాం దేశంలో ఒక విమాన ప్రమాదం భారీ స్థాయిలో జరిగిన పరిస్థితిని మనం చూసాం. ఈసారి రష్యాలో మరో విమానం కూలిపోయిన పరిస్థితి, 48 మంది అక్కడ ప్రాణాలు కోల్పోయిన దయనీయమైన అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.
అలాగే కేటీఆర్ గారి బర్త్డే సెలబ్రేషన్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సంబరాలకు సంబంధించిన వివరాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ క్యాడర్ సెలబ్రేట్స్ కేటీఆర్స్ బర్త్డే అక్రాస్ ద స్టేట్ అంటూ ఈ వార్త మనకు కనిపిస్తోంది. తెలంగాణ భవన్ wore a festive look on Thursday as BRS working president KT Ramarao celebrated his 49th birthday with party leaders, cadres and fans gathering from across the state. Supporters cut cakes and took part in celebratory events to mark the occasion అంటూ ఈ వార్త కనిపిస్తోంది. పెద్ద ఎత్తున కేవలం హైదరాబాద్లోని తెలంగాణ భవనే కాకుండా పల్లెనా కూడా కేటీఆర్ గారి బర్త్డే సంబరాలు, జన్మదిన వేడుకలు ఘనంగా జరిగిన పరిస్థితి. వారంతా కూడా కేటీఆర్ గారికి శుభాకాంక్షల వెల్లువను అందించిన సందర్భం కూడా కనిపించింది. పార్టీకి సంబంధించిన శ్రేణులు ఆదిలాబాద్ నుంచి మొదలుకొని అలంపూర్ వరకు కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్కు తరలి వచ్చారు. వారంతా కూడా కేటీఆర్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన సందర్భం కూడా మనకు కనిపించింది. కేవలం వేడుకలే కాదు, ప్రజాసేవకు దీన్ని ఒక వేదికగా మార్చి ఓవైపు కేసీఆర్ కిట్లు, మరోవైపు సైకిళ్ళు, ఇంకోవైపు రక్తదాన కార్యక్రమాలు, ఇలా అనేక రకాల సేవా కార్యక్రమాలతో కూడా నిన్న జన్మదిన వేడుకలను కొనసాగించిన సందర్భం కూడా కనిపించింది. పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమైన పరిస్థితి కూడా మనకు కనిపించింది. తెలంగాణ భవన్ అయితే వేల సంఖ్యలో వచ్చిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులతో కోలాహలంగా ఒక పండుగ వాతావరణాన్ని తలపించిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరొక కీలకమైన అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. స్టాప్ హైరింగ్ ఇండియన్ వర్కర్స్ సేస్ ట్రంప్ అంటూ ఈ వార్త. మెనీ ఆఫ్ టెక్ కంపెనీస్ రీప్డ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అమెరికన్ ఫ్రీడమ్ వైల్ బిల్డింగ్ ఫ్యాక్టరీస్ ఇన్ చైనా, హైరింగ్ వర్కర్స్ ఇన్ ఇండియా అంటూ ఈ వార్త. అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ కీలకమైన ప్రకటన అనేది ఇప్పుడు టెకీస్లో ప్రధానంగా ఆ వర్గాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇప్పటికే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ప్రవాస భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అనేక సందర్భాల్లో కనిపించింది. స్టాప్ హైరింగ్ ఇండియన్ వర్కర్స్ అంటూ ఇంత సూటిగా అమెరికన్ అధ్యక్షుడు చేసిన ప్రకటన అనేది రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, కంపెనీలపై, అక్కడున్న టెక్ కంపెనీలపై ఎలాంటి ఒత్తిడి పెంచుతుంది అనేది ప్రధానంగా చూడాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి అమెరికన్ టెక్ కంపెనీలో కీలకమైన పాత్ర పోషించి ఆ కంపెనీలు నడిపిస్తుందే భారత సమాజానికి సంబంధించి, దేశానికి సంబంధించిన కీలకమైన మేధావులు కావచ్చు, ఇక్కడ పనిచేస్తున్న పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న నైపుణ్యం కలిగిన టెకీస్. మరి ఇలాంటి పరిణామాలు, ఇలాంటి నిర్ణయాలతో అమెరికా ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. స్టాప్ హైరింగ్ ఇండియన్ వర్కర్స్ అంటూ ట్రంప్ చేసిన ఈ ప్రకటన అనేది పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న పరిస్థితి. దీనికి సంబంధించిన ఇంపాక్ట్ రానున్న రోజుల్లో ఎట్లా ఉండబోతుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.